హలో ఫ్రెండ్స్, ఇంటర్నెట్ సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఐబొమ్మ ఓనర్, ఐబొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవి అరెస్ట్ చేశామనే వార్తల గురించి. పోలీసులు అతన్ని హ్యాకర్ అంటున్నారు. సినిమా ఇండస్ట్రీ మాత్రం చీటర్ అని ముద్రేసింది. కానీ సామాన్య జనాలు మాత్రం మా హీరో నువ్వేనయ్యా అని చెప్పి మీమ్స్ తయారు చేస్తున్నారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం కావచ్చు ఒక నేరం చేసిన వ్యక్తికి ప్రజల నుంచి ఇంత భారీ ఎత్తున సపోర్ట్ రావటం. ఇంతకు ముందు హీరోలు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇంత సింపతి వాళ్ళ ఫ్యాన్స్ నుంచి వచ్చిన పరిస్థితిని ఎప్పుడు చూడలేదు. ఈ రెస్పాన్స్ ఏంటి ఈ స్థాయిలో రవికి వస్తుంది అని చెప్పి అతను ఏమైనా పిఆర్ టీమ్ ని పెట్టుకున్నాడా అంటే అసలే కాదు. సామాన్య జనాలు స్వయంగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఏ వీడియో ఇమ్మడి రవి గురించి, ఆయన అరెస్ట్ గురించి పోస్ట్ చేస్తే ఆ వీడియో కింద కొన్ని వందల పోస్టులు, లక్షల కమెంట్లు, వేల లైకులు. అతను చేసింది తప్పే కానీ అతని టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్ అంటూ ఉన్నారు. అతను ఒక హ్యాకర్ అయితే అతనికి ఎందుకు ఇంత సపోర్ట్ వస్తుంది? సోషల్ మీడియాలో భారీ ఎత్తున నెటిజన్స్ ఈ స్థాయిలో ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎలా ప్లాన్ చేసి పోలీసులు ఇమ్మడి రవిని పట్టుకున్నారు? ప్రజలు ఎందుకింత ఇప్పుడు మద్దతు బయటకు వచ్చేస్తూ ఉన్నారు? ఈ అరెస్ట్ తో ఇంకా పైరసీ మొత్తం అంతమైపోద్దా? ఐబొమ్మ ఎప్పటికీ ఇంక ఉండదా? అసలు రవిని ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన శాటిలైట్ మీడియాలో, ఇతర యూట్యూబర్స్ లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూశాను, చదివాను. కానీ ఇమ్మడి రవి వెనక కొనసాగుతున్న వ్యవస్థ ఏ స్థాయిలో పనిచేస్తుంది అనేది పూర్తిగా అనలైజ్ చేసి మీ అందరు ఇప్పటి వరకు చూడని ఒక కొత్త కోణంలో ఈ వీడియోని నేను మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. మోర్ ఓవర్ సినిమా ఇండస్ట్రీ పెద్దలకి కూడా నా వీడియో ద్వారా ఒక చెంపపెట్టు లాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఇక్కడ ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు, అలాంటి సైట్స్ ఇంకా రావా అనే గ్యారంటీ పోలీసులే ఇవ్వలేని పరిస్థితి. సో మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అనే విషయం కూడా ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోతూ ఉన్నాను. సో మీన్ వైల్ ఈ వీడియోలకు వెళ్లే ముందు శ్రావణీస్ పిఓవి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ట్రెండింగ్ ఇష్యూస్ పైన ఎప్పటికప్పుడు నా వీడియో మీ అందరికీ చేరుకుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని భావిస్తూ ఉన్నాను. ఈ రోజు ఐబొమ్మ రవి అరెస్ట్ గురించి సజ్జనార్, చిరంజీవి, రాజమౌళి, నాగార్జున ప్రెస్ మీట్ పెట్టారు. ఫ్రేమ్ అంతా ఫుల్ గా ఆక్యుపై అయింది టాప్ సెలబ్రిటీస్ తో. రవి అరెస్ట్ కి సంబంధించి ప్రెస్ మీట్ అంతా పెట్టేశారు. సజ్జనార్ గారు అరెస్ట్ ఎలా చేశారు, అతని నుంచి ఏవేవి తీసుకోగలిగారు, నెట్వర్క్ ఎలా ట్రేస్ చేశారు అనేవి అన్ని బయట పెట్టారు. ఆ తర్వాత హీరోలు, నిర్మాతలు కూడా మాట్లాడారు. ఇంతమంది నెగిటివ్ గా రవి గురించి వార్నింగ్స్ ఇస్తూ, ఇంకెవ్వరు ఇలాంటి పైరసీని ఎంకరేజ్ చేయొద్దని చెప్తూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా ఒక్క కమెంట్ కూడా ఇండస్ట్రీ పెద్దలకు కావచ్చు, పోలీస్ ఆఫీసర్లకు కావచ్చు రావట్లేదు. అంతా ఐబొమ్మ రవికి సపోర్ట్ గా కమెంట్స్ తెలియజేస్తున్నారు. నిజంగా నేను షాక్ అయ్యాను. ఫర్ ద ఫస్ట్ టైం ఒక హ్యాకర్, ఒక పైరసీ వెబ్సైట్ ని నడుపుతున్న వ్యక్తి, ఇతని పట్టుకోవడానికి కొన్ని ఏళ్ల నుంచి శ్రమిస్తున్న పోలీసులు ఎటకెళ్ళ పట్టుకున్నామని ప్రెస్ మీట్ పెడితే పోలీసులను అప్రిషియేట్ చేయకుండా అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన మా దేవుడు అని చెప్పి కమెంట్స్ పెడుతూ ఉన్నారు. నాకు చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. బట్ ఆ వివరాలు మీతో కూడా తెలియజేయాలి అని చెప్పి లేట్ అయినా క్వాలిటీ వీడియోతో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. ఐబొమ్మ ఈ పేరు తెలియని మూవీ లవర్ ఎవరు ఉండరు అనుకుంటా. నాకు తెలిసి ఏ కొత్త సినిమా వచ్చినా అందరూ ఫస్ట్ వెతికేది అంటే థియేటర్ కి వెళ్లి చూసే ఓపిక లేని వాళ్ళు, డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అనుకున్న వాళ్ళు ఐబొమ్మ వెబ్సైట్ మాత్రమే ఫస్ట్ బ్రౌజ్ చేస్తారు. ఈ సైట్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసి ఇంట్లోనే అందరూ చక్కగా కూర్చొని ఫ్యామిలీతో ఓటీటీ చూసినట్టు, వెబ్ సిరీస్ చూసినట్టు ఐబొమ్మలో అంతే క్వాలిటీగా, అంతే క్వాంటిటీతో, అంతే టైంలో, మంచి ఫీల్ తో ఐబొమ్మలో సినిమా చూసేస్తారు. కానీ ఇప్పుడు ఐబొమ్మ బంద్ అయిపోయింది. ఆ వెబ్సైట్ ఇప్పుడు టైప్ చేస్తే ఏమని వస్తుందో ఇక్కడ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ స్క్రీన్ షాట్ లో ఉంది. ఇక ఐబొమ్మ రవి బాంబేలో ఎంబీఏ చేశాడు, విశాఖవాసి. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఈఆర్ ఇన్ఫోటెక్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సీఈఓగా పనిచేశాడు. నిజంగా ఎంత అద్భుతమైన టెక్కీ అంటే ఇట్టే పసిగట్టే అద్భుతమైన నాలెడ్జ్, ఏ ప్రాబ్లం అయినా నిమిషాల్లో సార్ట్ అవుట్ చేసే అంత ఒక టాలెంటెడ్ పర్సన్. అతను హైదరాబాద్ కి చెందిన ఒక ముస్లిం అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2018 నుంచి కూకట్పల్లిలోని రెయిన్బో విస్టాలో తన ఫ్లాట్ లోనే ఉండేవాడు. అయితే ఈ పైరసీని కూడా అక్కడ నుంచే మెయింటైన్ చేయాలని చెప్పి ఒక మోటో. భార్యతో గొడవలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. లవ్ మ్యారేజ్ లో పెళ్లి తర్వాత కొన్ని డిస్ప్యూట్స్ రావటము, గొడవలు అవ్వటం, దూరంగా ఇద్దరు కూడా ఉండటం. అంతలోపే రవికి ఒక పాప కూడా కన్సీవ్ అయిన తర్వాత, ఆ పాప పుట్టిన తర్వాత గొడవలు ఎక్కువైపోయి అతను భార్యతో విభేదాల కారణంగా తన ఇద్దరు అనుచరులను తీసుకొని ఇండియా వదిలి వెళ్లిపోయారు. సో 2022లో రవి ఇండియన్ సిటిజన్షిప్ ని కూడా
క్యాన్సిల్ చేసుకుని కరేబియన్ సిటిజన్షిప్ ని తీసుకుని 80 లక్షలు అక్కడ ఖర్చు పెట్టాడు. ఆ సిటిజన్షిప్ తీసుకోవడానికి 80 లక్షలు అప్పట్లోనే ఆయన తీసుకోవడం జరిగింది. పైరసీ దందాకి ఐబొమ్మ రవి ఎంచుకున్న దేశం కూడా చాలా క్యూరియస్ గా అనిపించింది నాకు. ఆ దేశమే ఎందుకు తీసుకున్నారు అతను, ఆ దేశంలోనే ఎందుకు సిటిజన్షిప్ పొందాడు, ఎంచుకొని మరి ఆ దేశానికే ఎందుకు వెళ్ళాడు అనడానికి కొన్ని కారణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో కరేబియన్ దీవులు అని చెప్తున్నారు. ఆ కరేబియన్ దీవుల్లో సెయింట్ కిట్స్ అండ్ నావిస్ అనే ఒక స్టేట్ లో తను ఉంటున్నారు. సో ఈ కరేబియన్ దీవుల్లో ఈ సెయింట్ కిట్స్ అండ్ నావిస్ లో ఉండే జనాభా ఎంతో తెలుసా? ఆ దేశం మొత్తంలో కలిపి 55,000 మాత్రమే అక్కడ ప్రజలు నివసిస్తూ ఉన్నారంట. అత్యంత చిన్న దేశం. సో అక్కడ తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి అక్కడ సెటిల్ అయిపోవాలని భావించారు ఐబొమ్మ రవి. మీరు వింటుంది నిజమే, అక్షరాల 55,000 మాత్రమే అక్కడ ఉంటున్నారు. దట్టు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అందులో 55,000లో 2% మన భారతదేశానికి సంబంధించిన హిందువులు కూడా అక్కడ ఉంటూ ఉన్నారు. సో అక్కడ సిటిజన్షిప్ పొందడం చాలా ఈజీగా కనిపిస్తోంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందుకే ఐబొమ్మ రవి కూడా అక్కడే ఉండాలని డిసిషన్ తీసుకున్నాడు కావచ్చు. సో ఈ దేశం సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ ఈ కార్యక్రమాన్ని 1984లో స్టార్ట్ చేసిందంట. సో ఈ పౌరసత్వం పొందాలి, ఆ దేశంలో నివసించాలి అనడానికి ఇదొకటి వాళ్ళు అప్రూవల్ తీసుకోవాలి ఆ దేశం నుంచి. ఇంకొకటి ఏంటంటే ఈ పౌరసత్వం పొందడానికి సెయింట్ కిట్స్ అండ్ నావిస్ లో నివసించాల్సిన లేదా అక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే అప్ అండ్ డౌన్ చేయొచ్చు, ఇతర కంట్రీస్ నుంచి వెళ్లి రావచ్చు, ఆన్ అండ్ ఆఫ్ గా ఆ దేశంలో ఉండొచ్చు. సో ఇంకొకటి ఇక్కడ పౌరసత్వం పొందడానికి అంటే సిటిజన్షిప్ ఆ దేశంలో తీసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్. ఏ దేశంలో అయినా సిటిజన్షిప్ తీసుకోవాలంటే చాలా చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, టైం కూడా చాలా పడుతుంది. సో ఇక్కడ 3 నుంచి 6 నెలల్లోనే ఈ కరేబియన్ దీవుల్లో అతనికి పౌరసత్వం వచ్చేసింది. అది కూడా ఒక మెయిన్ రూట్ గా కనిపిస్తోంది. సో అక్కడ ఆ సిటిజన్షిప్ పొందడానికి భాషలు, పరీక్షలు, ఎగ్జామినేషన్స్ లేదనంటే అక్కడ ఎంబసీలో రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి కఠినతరం కాదు. అసలు ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ చేయకుండా అక్కడ అతనికి ఆ రూట్ క్లియర్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ పెద్ద పాయింట్ ఇది, ప్రతి దేశంలో ఒకే దేశానికి సంబంధించిన పౌరసత్వం అనే రూల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ ఎంచుకున్న ఈ రాష్ట్రంలో ద్వంద్వ పౌరసత్వం అంటే డ్యూయల్ సిటిజన్షిప్, భారతదేశ వాసి అయి ఉండొచ్చు, కరేబియన్ వాసి అయి ఉండొచ్చు. అలా డ్యూయల్ సిటిజన్షిప్ పొందడానికి ఇది ఒక మెయిన్ మోటోగా తను ఎంచుకున్న అవకాశంగా ఇది కనిపిస్తోంది. ఈ మార్గాలు చాలా ఈజీగా తన సిటిజన్షిప్ ని పొందడానికి ఉన్నాయి కాబట్టే అతను అత్యంత చిన్న రాష్ట్రంలో ఆ దేశంలో నివసించడానికి ప్లాన్ చేసుకున్నారు. అక్కడి నుంచే తన సినిమాల HD ప్రింట్స్ ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అదే కేంద్రంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. అదే కేంద్రంగా తన ప్రైవసీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు తెలిసిన OTT కంటెంట్స్ ఎట్లా ఉంటాయో అలాగే ఈ DRM టెక్నాలజీ అనేది ఒక టెక్నాలజీ ఉంది. దాని ద్వారా ఏదైనా సరే హ్యాక్ చేసేసి ఇమీడియట్ గా ఇంకొక ఆల్టర్నేటివ్ వెబ్సైట్స్ లో పెట్టొచ్చు, పైరసీ సైట్స్ లోకి అప్లోడ్ చేయొచ్చు. సో ఈ మూవీ రూల్స్ ద్వారా ఇది కూడా ఒక సైట్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆ సైట్ లో HD లోకి మార్చేసి ఇమ్మీడియట్ గా కన్వర్ట్ చేసేసి అప్లోడ్ చేస్తున్నారు. సో రవి మీద 7 కేసులు పెట్టామని సజ్జనార్ గారు చెప్పారు. ఫిలిం ఇండస్ట్రీకి రవి వల్ల ఏకంగా 22,000 కోట్ల నష్టం వచ్చిందని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. 2024లోనే 3,000 కోట్లకు పైగా సినీ ఇండస్ట్రీకి ఇమ్మడి రవి వల్ల నష్టాలు వచ్చాయంటున్నారు. అప్పుడే పోలీసులు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయాలి, పైరసీని అరికట్టాలి అని చెప్పి ఒక నినాదం తీసుకొని అప్పటి నుంచే పోలీసులు చాలా ఫోకస్ చేశారు, అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని చెప్పి. బట్ ఇదే చాలా టర్నింగ్ పాయింట్. రవి ఒక వార్నింగ్ ఇచ్చారు పోలీసులకి, దమ్ముంటే పట్టుకోండి షెకావతు అని చెప్పి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ యాస్టీస్ అలాగే దమ్ముంటే నన్ను పట్టుకొని చూద్దామని చెప్పి పోలీసులకే సవాల్ విసిరారు. మీ అందరి డేటా నా దగ్గర ఉంది, నా జోలికి వస్తే మీ అందరి వీడియోలు బయట పెడతాను అని చెప్పి పోలీసులకి ఒక సవాల్ విసిరితే ఖచ్చితంగా కాకితోలు కదా, ఊరుకుంటారా? అందుకే ఈ కేసు ఇంకా సీరియస్నెస్ పెరిగింది. ఈ కేసులో ఖచ్చితంగా తనని అరెస్ట్ చేసే వరకు వదలమని చెప్పి కంకణం కట్టుకుని పోలీసులు అప్పటి నుంచే స్కెచ్ చేశారు. సో ఈ హ్యాకర్ ఆర్ ఐబొమ్మ రవి ఇతని గురించి, ఇతని టాలెంట్ గురించి ఇంకాస్త మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఒక మంచి టాలెంట్ ని మంచి దారిలో పెడితే దేశానికి ఎంతో మంచి జరుగుతుంది. బట్ చెడు వ్యసనాలకి, చెడు ఆలోచనలలో, చెడు మార్గాల్లో వెళ్తే ఇలా చివరికి అరెస్ట్ కావాల్సిన పరిస్థితి. ఇది ఒక ఎగ్జాంపుల్ గా యూత్ ఉంటుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈవెన్ సైబర్ క్రైమ్స్, హై సెక్యూరిటీ సైట్స్ ని కూడా ఇట్టే హ్యాక్ చేసేయగలడు. మనోడి టాలెంట్ ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అసలు ఇంత టాలెంట్ ఉన్నోడు ఏ
టెకీ కంపెనీస్ లోనూ ఇతరాతర కంపెనీస్ లోనూ చేస్తే ఈ పాటికి మన దేశం నుంచి మరొక సుందర్ పిచాయ్ లాంటి ఒక పెద్ద పొజిషన్ లో ఉండే అవకాశం కూడా ఉంది. చాలా మంది రవి టాలెంట్ ని దేశం కోసం వాడాలనుకుంటారు. ఈ రవి మాత్రం ఇలాంటి పని కోసం తన టాలెంట్ ని వాడాడు. చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తూ ఉన్న దాంట్లో ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు పోలీసులకి. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల సైట్లని హ్యాక్ చేయిస్తే ఇండియాకి చాలా హెల్ప్ అవుతుంది కదా, మన శత్రు దేశం యొక్క కదలికలు ఇలాంటి హ్యాకర్స్ తో హెల్ప్ తీసుకుంటే ఈజీ అవుతుంది, అతన్ని మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకోవాలి, పోలీస్ వ్యవస్థ ఎప్పుడు కూడా అసలు ఎలా హ్యాక్ చేయొచ్చు, ఎలా అతను డీకోడ్ చేస్తాడు, ఇవన్నీ అతని ద్వారా తెలుసుకోవాలి అని చెప్పి ఒక ఫ్రీ అడ్వైస్ కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థకి ఇచ్చే పరిస్థితి. ఇక మన యాక్టర్ శివాజీ ఇదే కమెంట్ చేస్తూ ఉన్నారు. వాడు వెళ్ళిపోయాడు, వాడికి ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట అక్కడ. వాడు అమ్మ వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ, ఏదో కసి, వాడికి కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని. కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకున్నా. అంత టాలెంటెడ్ కాబట్టి రవిని పోలీసులు 2 ఏళ్లుగా వెతుకుతుంది పట్టుకోవడానికి. ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తి రవి అంత ఈజీగా ఎలా దొరికిపోయాడు అనేది అందరికీ వస్తున్న కామన్ డౌట్. సో దీని వెనకాల ఉన్న సీక్రెట్స్ స్కెచ్ కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. రవి ఛాలెంజ్ తర్వాత పోలీసులకి ఇజ్జత్ కే సవాల్ అన్నట్లు ఐబొమ్మ కేసుని వాళ్ళు చాలా పర్సనల్ గా తీసుకున్నారు. నిజం చెప్పాలంటే కమిషనర్ స్థాయి వ్యక్తి నుంచి కింద కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి వరకు కూడా చాలా సీరియస్ గా దీన్ని టేకప్ చేశారు. ఎంతటి మునగాడైనా ఏదో ఒక టైంలో ఒక చిన్న తప్పైనా చేసి దొరికిపోతాడంటారు. సో అలానే రవి కూడా తప్పు చేశాడు, దొరికిపోయాడు. బట్ బెట్టింగ్ యాప్స్ ని ఐబొమ్మ, బప్పం టీవీ సైట్స్ లలో ఆయన ప్రమోట్ చేయడమే ఈ రోజు ఆయనని దొరికిచ్చేసింది, పోలీసులకు పట్టించేసింది. ఎలాగంటారా, ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి రవి అకౌంట్ లోకి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అది రొటీన్ ట్రాన్సాక్షన్ గా రవికున్నా కూడా ఆ కదలికల పైన పోలీసులు ఫోకస్ పెట్టారు. పోలీసులు బెట్టింగ్ యాప్స్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నప్పుడే ఈ రవి IP అడ్రస్ ని పోలీసులు ఐడెంటిఫై చేశారు, ట్రేస్ చేశారు. కానీ నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది, నాకు పర్సనల్ గా అనిపించింది. గత కొంతకాలంగా తెలంగాణ పోలీసులు సజ్జనర్ గారు అవ్వచ్చు బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు, విచారణకు పిలుస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ చేశారేమో. ఒక పెద్ద చేపను పట్టుకోవాలంటే గాలం వేస్తే సరిపోదు కదా, దానికి వల కూడా వెయ్యాలి. అందుకే రవిని పట్టుకోవడానికి ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో పోలీసులే కంప్లీట్ కథ నడిపించారని ఒక సినిమా రేంజ్ స్టోరీ ఇక్కడ వాళ్ళు స్కెచ్ వేశారు. అది వర్కౌట్ అయింది, అందుకే రవి అందులో చిక్కుకున్నారేమో అని నాకు అనిపిస్తోంది. ఎందుకనంటే పోలీసులే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా రవి అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించి IP అడ్రస్ తెలుసుకున్నారని చెప్పి నాకున్న సమాచారం. ఇది నిజమని నేను చెప్పట్లేదు, మీరు ఇదే నిజమని అనుకోవడానికి లేదు. ఎందుకనంటే రవి అరెస్ట్ అయిన మొదటి రోజు, రెండో రోజు భార్య విడాకుల కేసు కోసం ఆయన హైదరాబాద్ వస్తే పోలీసులు పట్టుకున్నారని అన్నారు. బట్ అది కాదు, వాళ్ళకి ఆల్రెడీ డివోర్స్ అయిపోయి కొన్నేళ్ళు అవుతుందని కూడా చెప్తున్నారు. 8 ఏళ్ల పాప కూడా ఉంది, ఆమె కోసమే ఎప్పుడైనా మాట్లాడేవాడని కూడా తండ్రి చెప్తున్నారు. సో రవి IP అడ్రస్ ని పోలీసులే ఓన్ గా కనుక్కునేంత టెక్నాలజీ అయితే లేదు. అలా కనుక్కొని ఉంటే ఎప్పుడో ఐడెంటిఫై చేసేవాళ్ళు కదా. సో ఇక రవి IP అడ్రస్ దొరికిన తర్వాత అతను ఎప్పుడు ఇండియాకి వస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. కర్మ కాలితే ఎప్పుడైనా ఎవరైనా దొరికిపోతారు అన్నట్లు రవి కూడా ఇండియాకి వచ్చాడు, దొరికిపోయాడు. సో విశాఖలో, హైదరాబాద్ లో రవికి చాలా ఆస్తులు ఉన్నాయి, ఇండిపెండెంట్ గా అతను కొనుక్కున్నాడు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో డీల్ కూడా ఓకే చేసుకున్నాడు. ఎందుకనంటే ఇక్కడ అతను తిరిగి 10 మందితో మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి చాలా కాన్ఫిడెన్షియల్ గా ఆ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు. దానికోసం ప్రస్తుతం ఆయన హైదరాబాద్ వచ్చాడు. సో కూకట్పల్లిలో ఫ్లాట్ లో ఉన్నప్పుడే వెళ్లి సడన్ గా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే కూకట్పల్లిలో ఉన్న అపార్ట్మెంట్ పై కొన్ని రోజులుగా పోలీసులు చాలా పెద్ద నిఘా పెట్టారని సమాచారం. రవి వచ్చాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే లోపలికి వెళ్లి ఇమీడియట్ గా అష్టదిగ్బంధనం చేశారు. నిజంగా చెప్పాలనంటే ఎక్కడ రవికి ఒక చిన్న డౌట్ కూడా రాకుండా మాస్టర్ ప్లాన్ తోని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజంగానే ఒకవేళ ఎయిర్పోర్ట్ లోనే నన్ను ఎవరైనా పట్టుకుంటారేమో డౌట్ వచ్చి ఉంటే అక్కడ నుంచే ఎస్కేప్ అయిపోయేవాడు ఇమ్మడి రవి. బట్ అలా కూడా చేయలేదు. ఎయిర్పోర్ట్ లో దిగడం, అక్కడ నుంచి కూకట్పల్లికి రావడం, కూకట్పల్లి ఫ్లాట్ లో ఉండడం, అప్పుడు పోలీసులు వెళ్ళి అరెస్ట్. ఇదంతా కూడా ఒక సినిమా లెవెల్ ఆఫ్ స్టోరీ జరిగింది. ఆ తర్వాతే పక్కాగా వాళ్ళ పని పట్టుకున్నారు పోలీసులు అనిపించింది. సో ఆ తర్వాత వాళ్ళ నాన్న కూడా అరెస్ట్ తర్వాత మీడియాతో మాట్లాడారు. కొడుకుతో అతను ఏ సంబంధం లేదు అంటున్నారు, బట్ జాబ్ చేస్తున్నాడని తెలుసు కానీ ఇలాంటి పైరసీలు, వెబ్సైట్స్ నడుపుతున్నారనే విషయం తెలీదు. కొడుకు కోడలు విడిపోయారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇలా కాదండి, నాకు తెలిసి అదే కుర్రోళ్ళు అందరూ చదువుకుని కుర్రోళ్ళు నెట్వర్క్ చేసుకుంటారు కదా,
అలాగే అది చేసుకుంటున్నాడు, బతుకుతున్నాడు అని అనుకున్నా కానీ ఇలాంటి యాదవ పనులు చేస్తానే మాకు తెలదు. సో వాళ్ళ అమ్మతో కూడా అంటే ఈ ఇమ్మడి రవి పేరెంట్స్ కూడా ఇద్దరు ఎప్పుడో విడిపోయారు. తండ్రి బిఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగంట. సో అమ్మ కూడా ఇలాగే చీటరు, ఆమెకు కూడా అలాంటి బుద్ధులు ఉన్నాయి. సో వాడు చేసిన తప్పే, బట్ వాళ్ళ అమ్మ బుద్ధులే తనకు వచ్చాయని చెప్పి తనని మాట్లాడుతున్నారు. శిక్ష పడాలని కోరుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఇది ఒక సైడ్ ఆఫ్ వర్షన్. మన సినిమా ఇండస్ట్రీ హడావిడి మామూలుగా ఉండదు. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, సజ్జనార్ గారు, చిరంజీవి గారు, నాగార్జున, రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టారు. కంబైన్డ్ భారతదేశ చరిత్రలో ఇలా ఒక హ్యాకర్ కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం ఇదే మొదటిసారి అని చెప్పి దిల్రాజ్ మాట్లాడుతున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఏదైనా చేస్తారు. అఫ్ కోర్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు కూడా. సవాల్ విసిరితే ఊరుకుంటారా? మా సినిమాలు పైరసీ చేస్తే మేము చాలా బాధపడ్డాం. తప్పు చేస్తే ఎవరిని వదలొద్దు. ఇండస్ట్రీ మీద లక్షల మంది బతుకుతూ ఉన్నారు, వాళ్ళందరికి ఇండస్ట్రీ అన్నం పెడుతుంది. రాజమౌళి అయితే ఐబొమ్మలో సినిమాలు చూసే వాళ్ళ డేటా మొత్తం రవి దగ్గర ఉంది. అప్పటికే రవి వాళ్ళ డేటా అంతా హ్యాక్ చేసి పర్సనల్ డేటా అమ్ముకుంటున్నాడని కూడా ఒక కమెంట్ చేశారు రాజమౌళి గారు. నథింగ్ ఈజ్ ఫ్రీ. మనకి జీవితంలో దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు. సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు? వాళ్ళకి అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. కాబట్టి సినిమాలను ఇలాంటి వెబ్సైట్స్ లో ఫ్రీగా చూడొద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే సందర్భంలో ఫ్రీగా చూడొద్దు సినిమాలని నాగార్జున గారు చెప్తూనే వాళ్ళ ఇంట్లో రీసెంట్ గా ఒక డిజిటల్ అరెస్ట్ కి సంబంధించి కూడా ఇష్యూ షేర్ చేసుకున్నారు. ఫ్యామిలీ మెంబర్ ని ఒక డిజిటల్ అరెస్ట్ లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్. సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి, అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. లక్షల మంది డేటా రవి పర్సనల్ గా చోరీ చేశారు. ఇది చాలా పెద్ద క్రైమ్, క్షమించరాని నేరం అని చెప్పి వాళ్ళంతా మాట్లాడారు. సో ఇక సజ్జనార్ గారు కూడా ఈ సందర్భంలో మాట్లాడుతూ 20 కోట్ల దాకా సంపాదించాడంట ఇమ్మడి రవి. అతని హార్డ్ డిస్క్లలో దాదాపు 21,000 సినిమాలు ఉన్నాయి. రవి 65 మిర్రర్ వెబ్సైట్లు రన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, పోలీసులు చెప్తున్న మాట. వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. కానీ సోషల్ మీడియా అంతా రవికే సపోర్ట్ చేస్తుంది. ఆయన కోసం చాలా మంది పాజిటివ్ గా 100 పోస్టులు, 1000 కమెంట్లు, లక్షల్లో లైకులు కొడుతున్నారు. ప్రజల సొమ్ముని దోచుకున్నోళ్ళని విడిచిపెట్టి ఇతన్ని అరెస్ట్ చేస్తే ఏం లాభం అని ప్రశ్నిస్తున్నారు. రవి చేసింది తప్పా కాదంటే నా వరకైతే ఖచ్చితంగా తప్పే. ఎందుకనంటే క్షమించరాని ఒక నేరం చేశాడు, ఎంతో మంది చనిపోవటానికి కారణమయ్యాడు, చాలా సినిమాలు నష్టం వచ్చేలాగా అతను పైరసీ చేశారు, వెబ్సైట్లలో పెట్టారు. బట్ ఇక్కడ కొన్ని పాయింట్లు నాకు చెప్పాలనిపించింది ఇదే సందర్భంలో. ఒక వస్తువు తయారు చేసిన వ్యక్తి దాన్ని ఎంతకైనా అమ్ముకోవచ్చా? అలా కుదరదు కదా. దానికి ఒక ప్రాపర్ రేట్ ఫిక్స్ చేయాలి, ట్యాక్సులు, ఎక్స్పెండిచర్స్, ఇన్వెస్ట్మెంట్స్, లాభాలు ఇవన్నీ ఉంటాయి. మరి సినిమాకే ఎందుకు ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందుకు ఈ ఛాన్సులు ఇస్తున్నారు? ఏకంగా 2 తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలే సినిమా హీరోలకి స్పెషల్ జీవోలు ఇచ్చి ఒక సైడ్ బెనిఫిట్ షోలు అంటారు, ఒక సైడ్ టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు అని పర్మిషన్లు ఇస్తారు, దానికి సపరేట్ జీవోలు ఇస్తారు. సినిమా ఈవెంట్లు దగ్గరుండి పోలీసులే సెక్యూరిటీగా వ్యవహరించి ట్రాఫిక్ జాములు కాకుండా పట్టించుకుంటూ ఉన్నారు కూడా. ఒకప్పుడు సినిమా టికెట్ జస్ట్ 50 రూపాయలు ఉండేది, ఇప్పుడు 500, 1000, ఎక్కువ మాట్లాడితే 2-3 వేలు కూడా. ఒక ఫ్యామిలీలో 4 సినిమాకి వెళ్తే 2000 అయిపోతూ ఉన్నాయి. థియేటర్కి వెళ్ళాక అక్కడ పాప్కార్న్, సమోసా, కూల్ డ్రింక్స్ కొనకుండా ఉండగలుగుతారా? పిల్లలు అడగకుండా ఉండగలుగుతారా పేరెంట్స్ని? వాటికి ఇంకో 1000. అంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక సినిమాకి వెళ్తే ఒక ఫ్యామిలీకి? అది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థియేటర్కి వెళ్తే 3000 పెట్టాలా? వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత, వాళ్ళు ఖర్చు పెట్టే వ్యయం ఎంత? సినిమా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళకున్న ప్రెషర్ని, వాళ్ళకున్న మెంటల్ స్ట్రెస్ని తగ్గి
తగ్గించుకోవటానికి ఫ్యామిలీతో 3 గంటలు టైం స్పెండ్ చేసే ఒక హ్యాపీనెస్ అది. బట్ జేబులకి చిల్లు పెడితే ఎట్లా? ఇలా దోచుకుంటున్నారనే కదా ఐబొమ్మకి ప్రజలు ఈ రోజు ఇంత సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అతని అరెస్ట్ ని ఎవ్వరూ ఖండించట్లేదు. అందుకే ఐబొమ్మ లాంటి సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇంట్లో హాయిగా ఫ్యామిలీ అంతా చూసుకుంటున్నామని చెప్పి ఓపెన్ గా కమెంట్లు పెడుతున్నారు. నాకు తెలిసి టికెట్ల రేట్లు 50-100 ఉన్నప్పుడు ఈ స్థాయిలో పైరసీ లేదు అనే చెప్పాలి. ప్రజలు అప్పట్లో ఎంకరేజ్ కూడా చేయలేదు. కానీ టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచిన తర్వాతనే ఈ పైరసీ భూతం అనేది ప్రేక్షకులను ఇలా పట్టి పీడిస్తుంది. దాని ద్వారా ప్రభుత్వాలే కాదు, సినిమా ఇండస్ట్రీయే కాదు, చాలా మంది నష్టపోతున్నారు. సో కొత్త సినిమా వస్తుందంటే ఏ థియేటర్లో ఆడుతుంది అని ఎవ్వరు చూడట్లేదు. ఏ వెబ్సైట్ లో ఉంది, ఏ టైంకి వస్తుంది, క్వాలిటీ ఎలా ఉంది, ఇది దీనికోసం వెతుకుతున్నారు. నెలకి 35 నుంచి 40 లక్షల మంది ఈ సైట్లలో సినిమాలు చూస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి? సామాన్య ప్రజలు, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ థియేటర్ కి వెళ్ళి ఈ స్థాయిలో టికెట్ల రేట్లు పెట్టుకోలేకే కదా. ఈ రోజు నాకు ఇంకొక విషయం కూడా అనిపించింది, అది కూడా నేను మీతో షేర్ చేస్తా. ఒక పైరసీ చేసిన వ్యక్తిని పోలీస్ వ్యవస్థ అంతా కూడా హై టెక్నాలజీ వాడి పట్టుకున్నారు కదా. మరి ఆర్థిక నేరాలు చేసి దేశం నుంచి చాలా మంది పారిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. హత్యలు, నేరాలు, అత్యాచారాలు చేసి తప్పించుకొని మన దేశంలోనే తిరుగుతూ ఉన్నా ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతుంది వ్యవస్థ? ఇక్కడ రవికి సపోర్ట్ చేయట్లేదు, కానీ మిగతా నేరగాళ్ల విషయంలో ఈ కమిట్మెంట్ ఎందుకు మిస్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ అని ప్రశ్న వస్తుంది. ఇక్కడ సజ్జనార్ గారు ఒక మాట అన్నారు, ఇక్కడ ఇమ్మడి రవి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి చాలా మంది చనిపోవటానికి కారణమయ్యారు. ఇతను ఒక పెద్ద నేరస్తుడు కాబట్టి కఠిన శిక్ష పడుతుంది, వదిలిపెట్టమని చెప్తున్నారు. ఓకే, బట్ సినిమా హీరోలు, యాక్టర్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. ఎస్పెషల్లీ సినిమా సెలబ్రిటీస్ ఎక్కువగా ఉన్నారు ఇందులో. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సిట్ ముందుకు ఎంక్వైరీ కోసం పిలిపిస్తున్నారు, విచారణ తర్వాత పంపించేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పు కాదా? వాళ్ళు ప్రమోట్ చేయటం వల్ల ఎన్ని వందల మంది చచ్చిపోలేదు, వేల మంది ఎన్ని డబ్బులు పోగొట్టుకోలేదు? రవి చేసిన తప్పు అయితే వాళ్ళు చేసింది కూడా తప్పే కదా. మరి యాక్షన్ సేమ్ ఉండాలి కదా, ఉందా? సోషల్ మీడియాలో అందరు అడుగుతుంది కూడా ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్. రవికి ఒక అన్యాయం, సినిమా వాళ్ళకు ఒక న్యాయమా అని. పోలీసులు, ప్రభుత్వాలు, సినిమా ఇండస్ట్రీ మొత్తం పైరసీ చేయటం తప్పు అంటున్నారు. ఓకే, బట్ సినిమా టికెట్ల రేట్లు తగ్గించుకుంటాము, తగ్గిస్తే ప్రేక్షకులకి మా సినిమా ఎక్కువగా చేరుతుంది, ఎక్కువగా థియేటర్ కి జనాలు వచ్చే అవకాశం ఉందని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇక్కడ ఒక విషయం షేర్ చేశారు. రీసెంట్ గా నేను ఏదో దిల్ రాజు గారి ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నప్పుడు సినిమా ఎక్స్పెండిచర్ కాస్ట్ ఇంత పెరిగిపోయింది, దానికి ఎలా మీరు అడ్డుకట్ట వేస్తారు? చాలా మంది థియేటర్ కి దూరం అవుతున్నారు కదా, ఈ భారీ బడ్జెట్ సినిమాలు తగ్గించుకోవచ్చు కదా అని ఒక ప్రశ్న అక్కడ వస్తే దిల్ రాజు, ఎవరు తగ్గించాలి, అది ఎవరి చేతిలో ఉంది, ఎవరు ఒప్పుకోవాలి? నిర్మాతల, దర్శకుల అంటే కాదు, హీరోల అత్యాశ వల్ల ఈ రోజు పైరసీ పెరుగుతోంది. ఇలాంటి సైట్లలో సినిమాలు వచ్చేస్తున్నాయి. ఎవరిలో రియాలిటీ రావాలి? ఇది హీరోస్లో రావాలి. హీరోస్ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేంత ధైర్యం, దమ్ము ఏ ప్రొడ్యూసర్కి లేదు. నాలాంటి ఇలా వాగితే దిల్ రాజు ఇలా మాట్లాడుతున్నాడు అంటారు తప్పితే, ఫస్ట్ హీరోలకి ఏం జరుగుతుంది, ఎంత రెవెన్యూ, ఎంత ఫుట్ఫాల్, 50% ఫుట్ఫాల్ పడిపోయింది ఇప్పుడు మాకు. ఒక సినిమా తీస్తే ఆ నిర్మాత పూర్తిగా బడ్జెట్ లో జీరో అయిపోయే పరిస్థితికి వస్తుంది. ఎందుకు అని అంటే ఒక సినిమానే చాలా వ్యయంతో కూడింది. అందులో సినిమా తీసిన మొత్తం ఎక్స్పెండిచర్ ఒకటైతే హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్, వాళ్ళ ప్రొడక్షన్ ఖర్చు ఇంకొక రేంజ్ గా ప్రస్తుతం ఉంది. ఆ స్థాయిలో సినిమా హీరోలు అందులో రెమ్యునరేషనే తీసుకోవడం కాదు, వచ్చిన లాభాల్లో కూడా ఈ మధ్య పర్సంటేజ్ అడగడం. సో ఇది దిల్ రాజు గారు నిర్మాతలే హీరోలను ఒప్పించాలి, హీరోలే ముందుకొచ్చి ఒప్పుకోవాలి అని చెప్పి మాట్లాడుతుంది. నిజమే కదా, దిల్ రాజు గారు అన్న మాట నాకెందుకో ఏకీభవించాలనిపించింది. సినిమా హీరోలు సినిమాలోనే హీరోలు కాదు, నిజ జీవితంలో కూడా హీరోలుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందేమో. ఓటీటీలకి జస్ట్ 2000, 3000 సబ్స్క్రిప్షన్ చేసుకుంటే సినిమాలు వస్తాయని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. బట్ అక్కడ మళ్ళీ అదనంగా ఇంటర్నెట్ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో ఒక 5 నుంచి 6,000 వెచ్చించి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇంట్లో ఓటీటీస్ని చూసే పరిస్థితి ఉందా? సో పైరసీ లేకపోతే టికెట్ల రేట్లు ఈ పాటికి చాలా పెంచేసేవాళ్ళు. వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు ప్రజలు కూడా పైరసీని ఎంకరేజ్ చేస్తారు. సో ఐబొమ్మ లాంటి సైట్లు పైరసీ చేస్తూ ఉన్నా సరే టికెట్ల రేట్లు ఒక్కసారి కూడా ఇప్పటి వరకు తగ్గించలేదు. మా సినిమా రేటు తగ్గిస్తున్నా, మీరు రండి చూడండి అని ఆఫర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారా? ఇలా పెంచుకుంటూ పోతున్నారు, ఇంకా పెరుగుతూ పోతోంది. సో పక్క రాష్ట్రం సినిమాలకు కూడా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచుకోమని చెప్పి ప్రభుత్వాలే జీ హుజూర్ అంటూ ఉన్నాయి. సో ఈ సిస్టమ్ ఇలా ఉన్నంత వరకు కూడా ఐబొమ్మ కాకపోతే ఇంకొక సైట్ వస్తుంది. జనాలకు కావాల్సింది అల్టిమేట్లీ ఎంటర్టైన్మెంట్.
అది తక్కువ ధరకి ఎక్కడ దొరికితే అక్కడ ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని చూస్తారు. నిజంగానే థియేటర్లో ప్రేక్షకులకి సినిమా తక్కువ ధరకి చూసే అవకాశం ఉంది అని అంటే ఖచ్చితంగా ఈరోజు 100% కెపాసిటీతో థియేటర్లోనే ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. బట్ రేట్లు పెంచేది వాళ్ళే, సినిమా చూడట్లేదు అనేది వాళ్ళే, పైరసీని అరికట్టాలని చెప్పేది వాళ్ళే, అరెస్టులు చేస్తుంది వాళ్ళే. బట్ ఒక్కసారి ఆలోచించాలి సినిమా ఇండస్ట్రీ రేట్ల విషయంలో. ఇండస్ట్రీ అంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ప్రేక్షకుడు అనే వాళ్ళని కాపాడుకుంటే ఇలాంటి పైరసీలు ఎప్పటికీ ఎంకరేజ్ అవ్వవు, ఇలాంటి వెబ్సైట్లు ఎప్పటికీ కూడా ఎంకరేజ్ అవ్వవు. ఐబొమ్మ లాంటివి ఇంకా ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే ముందు ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సింది నిర్మాత మండలి, దర్శకుల టీము, హీరోలు. ఈ 3 విభాగాల సమన్వయంతో ఫిక్స్డ్గా వాళ్ళ రేట్స్ పెట్టి ఈ సినిమాకి మేము ఇదే టికెట్ రేట్ ఖరారు చేస్తున్నామని ఫిక్స్ అయ్యి చెప్తే కనుక మళ్ళీ పూర్వ రోజులు అంటే ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయి ఈవినింగ్ షోలు, ఆఫ్టర్నూన్ షోలు చూసేవాళ్ళు. కంప్లీట్గా ఒక 3 గంటలు అది ఒక ఎంటర్టైన్మెంట్ని ఆస్వాదించి వచ్చేవాళ్ళు. అలాంటి రోజులు వస్తాయేమో. పూర్తి వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి కమెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు నా నుంచి ఇంకా ఎన్నో వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మందికి మీలాగా ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.